హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జోష్న పెళ్లికి అయితే అందరూ కూడా సారీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక జోష్నకి ఒక సారీ నచ్చడంతో ఇక పారిజాతం అయితే చాలా సంతోషపడిపోతూ నా మనవరాలికి సారీ నచ్చిందో అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అది చూసి జోష్న, ఏంటి గ్రాని అలా అరుస్తున్నావు చిన్నపిల్లలాగా అని అంటూ ఉంటుంది జోష్న. మరి నీ పెళ్ళంటే ఈ మాత్రం హడావిడి ఉండాలి కదా అని పారిజాతం అంటూ ఉంటే అక్కడే ఉన్న కార్తిక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, పారిజాతం నువ్వు ఇదే ఉత్సాహంతో ఉంటే రిసెప్షన్లో నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడతాను, అప్పుడు మనందరం ఖచ్చితంగా డ్యాన్స్ వేద్దాం అని కార్తిక్ అంటూ ఉంటే, ఖచ్చితంగా మనందరం కలిసి డ్యాన్స్ వేయాల్సిందే అని పారిజాతం అయితే లేచి డాన్స్ వేస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న కార్తిక్, దీప, సుమిత్ర, దశరథ, సూరజ్, శివనారాయణ వీళ్ళందరూ కూడా నవ్వుతూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ అలా నవ్వుతూ సంతోషంగా ఉంటే వాళ్ళని చూసి జోష్న అయితే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసి సుమిత్ర, ఏంటమ్మా నీ గురించి ఆలోచించి మేమందరం ఇంత సంతోషంగా ఉంటే నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది. అమ్మ, పెళ్ళైతే మీరందరూ నన్ను మర్చిపోతారా? మీ అందరినీ వదిలేసి నేను వెళ్ళిపోవాలా? నన్ను ఎప్పటికీ మర్చిపోరు కదమ్మా అని జోష్న అయితే లేచి వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుని అంటూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు నా గారాల కూతురివి, నువ్వు ఎక్కడున్నా సరే ప్రతిక్షణం నేను, తాతయ్య, మీ నాన్న నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాం అని జోష్నని హగ్ చేసుకుంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. అది చూసి కార్తిక్, దీప కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.